వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కొన్ని లక్షల మంది రైతాంగం ఆధారపడిన సాగునీటి వ్యవస్థను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పాదసారథి విమర్శించారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమత్తలూరు మండలం కూచిపూడిలో ఇరిగేషన్ శాఖ కార్యాలయం వద్ద జరిగిన కృష్ణా పశ్చిమ డెల్టా సిస్టమ్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలలో బాపట్ల జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పాదసారథి, వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు, ప్రత్తిపాడు శాసనసభ్యులు బి రామాంజనేయులు పాల్గొని కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్టు అభివృద్ధి కమిటీ చైర్మన్గా పంతాని మురళీధర్, వైస్ చైర్మన్గా ఎన్ సునీల్ చౌదరీలు ఏకగ్రీవంగా ఎన్నికవగా వారికి అభినందనలు తెలిపారు. ఎక్కువ శాతం ప్రాజెక్టు కమిటీ చైర్మన్లు ఏకగ్రీవం కావడం ఈ ప్రాంత తెలుగుదేశం పార్టీ బలానికి నిదర్శనమన్నారు. కేవలం చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందని, టీడీపీ ప్రారంభించిందని కక్షతో అనేక వేల కోట్ల ప్రాజెక్టులను గత ప్రభుత్వం పూర్తిగా తప్పుపట్టే విధంగా చేశారని, ఇంతకంటే దౌర్భాగ్యం ఉండదన్నారు. వైసీపీ చేతకానితనంతో వాళ్ళ స్వార్థం కారణంగా పోలవరాన్ని పూర్తిగా నాశనం చేశారన్నారు. గత ప్రభుత్వం సాగునీటి వ్యవస్థని పూర్తిగా నిర్లక్ష్యం, సాగునీరే కాదు చాలా రంగాలను నిర్లక్ష్యం చేసింది, రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేసింది. కానీ సాగునీటి వ్యవస్థ అనేది అందరికీ కూడా బ్రెడ్ అండ్ బటర్. కొన్ని లక్షల మంది రైతాంగం ఈ వ్యవస్థ మీద ఆధారపడి వారి కుటుంబాలు ఆధారపడిన విషయాన్ని, అంతేకాకుండా ఏ రంగం క్రియేట్ చేయనంత ఉపాధిని ఈ వ్యవసాయ రంగం అందిస్తుంది సమాజానికి. అయినా కూడా గత ప్రభుత్వం దీని గురించి పూర్తిగా నిర్లక్ష్యం వహించి, ఎందుకంటే నాకు బాగా గుర్తు, కాలువ మొదటి భాగంలో ఉన్న పెనలూరు కాన్స్టిట్యున్సీలో చిన్న వర్షం వస్తే ఆ డ్రైన్లు పూడిపోవటం మూలంగా పంటలన్నీ కూడా మునిగిపోయాయి. ఏది కృష్ణా నది ఒడ్డున, కృష్ణా కాలువ సిస్టమ్కి బిగినింగ్లో, చివరి ప్రాంతాలంటే పక్కన పెట్టండి. ఉన్నతాధికారులకు ఫోన్ చేస్తే, సార్ ఓఎండ్ఎం కింద మా దగ్గర ₹1 వేస్తారని చెప్పేసి చేతులు ఎత్తేసేవాళ్ళు. కళ్ళెదురుగుండా లక్షల ఎకరాల ముంపుకు గురవుతున్నా కూడా స్పందించిన ప్రభుత్వం ఆ రోజు మనం చూసాం. ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సాగునీటి వ్యవస్థని బలోపేతం చేయాలని, అదేవిధంగా గత ప్రభుత్వం కేవలం చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందనో, లేకపోతే వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిందనో లక్ష్య ఆలోచనతో అనేక వేల కోట్ల ప్రాజెక్టులని పూర్తిగా తుప్పుపట్టేట్టు చేశారు. ఇంతకంటే కూడా దౌర్భాగ్యం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండదని చెప్పేసి మనం చెప్తాం. అప్పటికే ఖర్చు పెట్టిన 20,000 కోట్ల రూపాయల మీద వడ్డీ వేసుకుంటేనే దాదాపు 20% వేసుకున్నా కూడా, 10% వేసుకున్నా కూడా దాదాపు 10,000 కోట్ల రూపాయలు కేవలం వడ్డీ రూపంలో నష్టపోయారు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 3 సంవత్సరాలు, దాదాపు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ప్రాజెక్ట్ ఆలస్యమైంది. అంతా అసలు దరిద్రమైన పరిపాలన, దుష్పరిపాలన ఎక్కడ చూడని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు మన ప్రభుత్వం యొక్క అత్యంత ప్రాధాన్య రంగాల్లో వ్యవసాయ రంగం, ఇరిగేషన్ రంగం ఒకటని చెప్పేసి మనం చేస్తాం. తప్పుకోకుండా ప్రాజెక్టు పూర్తి చేయడమే కాకుండా మన వ్యవస్థని కూడా, డ్రైనేజీ కానివ్వండి, కాలువలు కానివ్వండి, పూడికలు తీయటం కానివ్వండి, లేకపోతే ఇంకా వాటి లైనింగ్లు కానివ్వండి, వాటన్నిటిని కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా చూస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఆయా ప్రాంతాల్లో ఉన్న సాగునీరు, డ్రైనేజీ సమస్యల్ని వెంటనే అక్కడికక్కడే పరిష్కరించడానికి కొంత అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైన వ్యవసాయ రంగానికి, ఇరిగేషన్ రంగానికి అని చెప్పేసి మనం చేస్తూ, మరి తప్పకుండా మురళీధర్ గారి నాయకత్వంలో, సునీల్ చౌదరి గారి నాయకత్వంలో ఇక్కడ వ్యవస్థ మీ అందరి సహకారంతో మరి ఈ కృష్ణా వెస్టర్న్ డెల్టా పూర్తిగా పునరుజ్జీవింపబడుతుంది. చివరి భూములకు కూడా నీరు తీసుకెళ్లాలనే లక్ష్యంతో మనందరం కూడా పనిచేయాలని చెప్పేసి మనం చేస్తాము. సంఘాలను పునరుజ్జీవింప చేయటం వల్ల ఆయా ప్రాంతాలలో నీటి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. చివరి భూమికి కూడా నీటిని అందించే లక్ష్యంతో సంఘాలు పనిచేయాలని మంత్రి పాదసారథి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మరుగున పడిపోయినటువంటి వ్యవస్థని మళ్ళా గాడిలో పెట్టడానికి ఈరోజు నడుం బిగించాం. ముఖ్యంగా రైతాంగానికి అతి ముఖ్యమైనటువంటి వ్యవస్థ నీటిపారుదల రంగం. నీటిపారుదల రంగంలో ఈ నీటి వినియోగదారుల సంఘాల వ్యవస్థను తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కృష్ణా వెస్టర్న్ డెల్టాకు సంబంధించి ఎంతో ఉపయోగకరమైనటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థ. దీనివల్ల ఎన్నో లాభాలు పొందాం గతంలో మనం.
రైతులకి సజావుగా ఎక్కడ కాలువల వ్యవస్థ దెబ్బతిన్నాయి, డ్రైన్లు దెబ్బతిన్నాయి, వేటిని ఎప్పుడెప్పుడు రిపేర్ చేసుకోవాలి, ఏ ఆయకట్టుదారులకి ఎప్పుడు నీళ్లు ఇవ్వాలి సకాలంలో, అన్నీ కూడా సక్రమంగా ముందుకు నడిపించడానికి ఈ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడతా ఉండేది. అటువంటి వ్యవస్థని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. నీటి వినియోగదారుల సంఘాలు అనేవి కనపడకుండా పోయినాయి. దాని మీద వచ్చే డబ్బులు రిపేర్లకు కానీ ఇతరత్ర ఏదైనా నిధులుంటే ఆ నిధులన్నీ కూడా పేపర్ల మీద వర్క్ జరిగినట్టు చూపించి వాళ్ళ జేబులు నింపుకోవడానికి వినియోగించుకున్నారు తప్ప ఈ వ్యవస్థ మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది. రైతాంగం అంతా కూడా 5 సంవత్సరాలు అనేక ఇబ్బందులు పడ్డారు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మళ్ళా నీటి వినియోగదారుల సంఘాలకి ఎన్నికలు నిర్వహించి ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఎంపిక చేసుకొని కింద నుంచి నీటి వినియోగదారుల సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, ప్రాజెక్ట్ కమిటీ ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 58 ప్రాజెక్టులకు కూడా ఈరోజు ప్రాజెక్ట్ కమిటీలు ఎన్నిక కాబట్టి ఎన్నికైన ప్రతి ఒక్కరికి నీటి సంఘాల దగ్గర నుంచి ప్రాజెక్ట్ కమిటీ వరకు ఎంపికైన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి మానసపుత్రిక ఈ వ్యవస్థ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎంపిక చేయబడ్డటువంటి నాయకులు ఇద్దరు కూడా పంతాన మురళి గారు కానీ సునీల్ చౌదరి గారు కానీ ఇద్దరు తెలుగుదేశం పార్టీకి ఒక అంకిత భావంతో సీనియర్ లీడర్లుగా మొట్టమొదటి నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. ఇవాళ వారికి ఈ 2 పదవులు కూడా వారిద్దరికి ఎంపిక చేసినందుకు అధినేత చంద్రబాబు నాయుడు గారికి సహకరిస్తున్నటువంటి ఈ కృష్ణా వెస్టర్న్ డెల్టా పరిధిలో ఉన్నటువంటి శాసనసభ్యులు, ఇతర నాయకులు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి రైతుకు ఒక అవినాభావ సంబంధం ఉంది. రైతు తన పాలన తానే చేసుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ నీటి సంఘాలు అనేటువంటివి ఆయన మానస పుత్రికగా నిలిచాయి. ఆయన పాలనలోనే ఈ సంఘాలకు ఎన్నికలు జరపడం కానీ, సంఘాలకు నిధులు ఇవ్వడం కానీ, వాటి పరిపాలన సజావుగా జరగడం కానీ మనం చూస్తాం. అయితే మరి వైసీపీ పాలనలో మాత్రం రైతుకు వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు అనేకం జరిగాయి. అందులో భాగంగా ఈ నీటి సంఘాలని పూర్తిగా ధ్వంసం చేశారు. అయితే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రైతాన్ని రాజును చేయాలనేటువంటి ఉద్దేశంతో అన్నదాత పథకాన్ని కూడా మీకు తీసుకొని వచ్చారు. తొందరలో దాన్ని కూడా అమలు చేయడం జరుగుతుంది. పెట్టుబడి కింద ప్రతి రైతుకు, కౌలు రైతుకి 20,000 రూపాయలు ఇవ్వడం అనేటువంటిది కూడా జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు గతంలో మనకు నీటి సంఘాల నిర్వహణకు, ఇప్పుడు నీటి సంఘాల నిర్వహణకు ఒక ప్రత్యేకత ఉంది. అది మా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, సభ్యులకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో పోలవరం కంప్లీట్ అవుతుంది. అటు పట్టుసీమ నిరంతరంగా పనిచేస్తుంది. అదే కాకుండా గుంటూరు ఛానల్ పొడిగింపు కానీ, గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ కానీ, నల్లమడ ముంపు నివారణ కార్యక్రమం కానీ అది కూడా దాదాపు 1,200 కోట్ల రూపాయలతో మంజూరులు అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఇంకా ఏవైనా మిగిలిపోయినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఎకరాకు కూడా సాగునీరు ఇవ్వాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పనిచేస్తుంది. కాబట్టి రైతులకు సంబంధించినటువంటి నీటిపారుదల వ్యవస్థని సజావుగా నడపాల్సినటువంటి గురుతర బాధ్యత మా మురళీధర్ గారి మీద, మా నువ్వుల సునీల్ గారి మీద, తర్వాత సభ్యుల మీద ఉంది. దీనికి మేము పూర్తిగా సహకరిస్తాం. శాసనసభ్యులుగా మాలో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు. అంతా రైతాంగాని కోసం పాటుపడే వాళ్ళమే, రైతుల కోసమే మేమంతా కూడా కృషి చేస్తాం. తప్పకుండా ఈ సంఘానికి, ఈ కమిటీకి మేము సహకరిస్తామని మనవి చేసుకుంటూ విద్యాదాన కన్నా యక్షగాన కళానిధి కులపతి హరికథాచార్య ఆర్యవైశ్య రత్న తెలంగాణ వెంకటేశ్వర గుప్తా భాగవతుల 113వ జయంతి మహోత్సవములు మరియు మధుర గాయని మామిడి సరస్వతి భాగవతారిణి సంస్మరణ కార్యక్రమం హరికథ మరియు బుర్రకథ కళాకారుల సంక్షేమం ఆధ్వర్యంలో 22వ తేదీ ఆదివారం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని కళాభిమాని, ప్రముఖ న్యాయవాది, జనసేన నాయకులు నన్నపనేని రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తూ మారిస్పేట శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి కళ్యాణ మండపం నందు వెంకటేశ్వర గుప్తా భాగవతార జయంతోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం గుప్తా గారి ప్రశిష్య బృందం ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, ఈ సంవత్సరం 113వ జయంతి మహోత్సవాల్లో భాగంగా ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు నిర్విరామంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పేరెన్నిక గన్న హరికథకులచే హరికథా గానం చేయడం జరుగుతుందని, అదేవిధంగా సాయంత్రం నిర్వహించే సభలో రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెళ్ల మనోహర్ విశిష్ట అతిథిగా హాజరవడం జరుగుతుందన్నారు. వారి చేతుల మీదుగా శ్రీ తెల్లనాకుల వెంకటేశ్వర గుప్తా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును, ప్రముఖ హరికథ భాగవతార్
బుర్ర పద్మనాభ శర్మకు బహుకరించడం జరుగుతుందని తెలిపారు. కీర్తిశేషులు విద్యాదానకర్ణ, కులపతి, యక్షగాన కళానిధి శ్రీ తలనాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతారి గారి 113వ జయంతి రేపు అనగా ఆదివారం ఉదయం 8 గంటల నుంచి శ్రీ బాల త్రిపుర సుందరి సమేత చంద్రమౌళేశ్వర స్వామి సమేత శివాలయం టెంపుల్లో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో ఆయన 113వ జయంతి కార్యక్రమం వారి శిష్య బృందం చేత అత్యంత ఘనంగా జరగబడుతున్నది. హరికథ మరియు బుర్రకథ కళాకారుల సంక్షేమం తరపున వారి శిష్యులు ప్రశిష్యులు కలిపి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కార్యక్రమం ప్రత్యేకతలు ఏమిటంటే రేపు ఉదయం 8 గంటలకు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 8 గంటలకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు శ్రీ తలనాకుల వెంకటేశ్వర గుప్తా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని ప్రముఖ హరికథకులు శ్రీ బుర్రా పద్మనాభ శర్మ భాగవతారి గారికి వారు ప్రదానం చేయడంతో ఈ సభ ముగుస్తుంది. అనంతరం శిష్య బృందం మాట్లాడుతూ హరికథా గానంలో కర్ణాంతర ఖ్యాతిగా ఆర్జించిన భాగవతారులు ఎంతో మంది జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతుందని, శిష్య ప్రశిష్య బృందం ఆధ్వర్యంలో నిర్వహించే జయంతి ఉత్సవాలకు తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు కళాభిమానులు హాజరై ఆద్యంతం వీక్షించి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో బెజ్జంకి నాగమణి, వేములవాడ సత్యవతి, సిహెచ్ శివపార్వతి, సిహెచ్ ఆంజనేయరాజు, కె విజయ్, సిహెచ్ శ్రీదేవి పాల్గొన్నారు. రేపు 22వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా మా గురుదేవులైనటువంటి తెనాలి పట్టణ వాస్తవ్యులు విద్యాదానకర్ణ బిరుదంకితులు శ్రీ శ్రీ తెలనాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతుల యొక్క జయంతి మహోత్సవాలు మా శిష్యగణమంతా కలిసి మేము చక్కగా జరుపుకుంటూ ఉన్నాము. కనుక దయచేసి, ఎందుకంటే ఎందరికో మరి విద్యాభిక్ష పెట్టినటువంటి ఆ గురుమూర్తిని మేమందరం కూడా స్మరించుకోవాలనే ఉద్దేశంతో ఎక్కడెక్కడి నుంచి కూడా అందరూ కూడా వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు మరి గంటకొక కథగా హరికథలు ఏర్పాటు చేశాం కాబట్టి మరి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నారు. దయచేసి అందరూ కూడా విచ్చేసి మా యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరీ మరీ ప్రార్థిస్తూ ఉన్నాము. పార్లమెంటు సాక్షిగా అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అమిత్ షా హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని, పార్లమెంటు సభ్యత్వం రద్దు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే, విపక్ష మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు శాంతియుతంగా నిరసన చేస్తుంటే బీజేపీ సభ్యులు విపక్షాల మీద పార్లమెంటు ఆవరణలో దౌర్జన్యంగా దాడికి దిగి తిరిగి రాహుల్ గాంధీ, ఖర్గే మరియు విపక్షాల మీద ఎఫ్ఐఆర్ చేయడం దుర్మార్గమన్నారు. విపక్షాల మీద కేసులు ఎత్తివేయాలని, అమిత్ షాని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపినట్లు దారా రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దారా రామకృష్ణ, ఎస్టీ సెల్ అధ్యక్షులు బాలాజీ, బీసీ సెల్ నాయకులు చందు, మైనార్టీ నాయకులు షేక్ మదర్, దారా శ్రీధర్, పులిపాటి సురేష్, అక్కిదాసు జాలయ్య, సురేష్, దుర్గారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక నియంతృత్వ ప్రభుత్వం బీజేపీ ఈ రోజున పార్లమెంటు స్పీకర్ ముందు పార్లమెంటులో అంబేద్కర్ గారి పేరెత్తి అమిత్ షా ఏ విధంగా మాట్లాడాడో, అతని భాష ఏ విధంగా ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి పరిణామంగా అమిత్ షా పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలి. అలాగే బేషరతుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉన్నటువంటి భారతీయ పౌరులకి క్షమాపణ చెప్పాలి. అంబేద్కర్ గారిని అవమానించినందుకు ముందు అతనికి మినిస్ట్రీని రాజీనామా చేసి అతని పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని తెనాలి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు డిమాండ్ చేశారు. శనివారం మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎక్కడ 10% నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసిన దాఖలాలు లేవన్నారు. తెనాలిలో 1500 దాటి ఎక్కడ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని తెలిపారు. 1740 మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
బస్తాకు 300 రూపాయలు తక్కువకు కొనుగోలు చేస్తుంటే ఎకరాకు 35 బస్తాలకు 15,000 రూపాయలను రైతులు నష్టపోతున్నారని తెలిపారు. తేమతో సంబంధం లేకుండా ప్రభుత్వం ప్రకటించిన 1,740 రూపాయల మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డాక్టర్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పి అంటాం, మినిమం సపోర్ట్ ప్రైస్, రైతు గిట్టుబాటు ధర. ఈ గిట్టుబాటు ధర క్వింటాల్కి 2,320 రూపాయలు ఉంది. ఇది గవర్నమెంట్ డిక్లేర్ చేసింది, మేము అడిగింది కాదు. దాని ప్రకారంగా మన రైతులందరూ కూడా ఇక్కడ 75 కిలోల బస్తాని లోడ్ చేస్తారు. 75 కిలోల బస్తాని బస్తా లెక్కేస్తారు. ఆ 75 కిలోలకి 1,740 రూపాయలు ఇవ్వాలి. మనదంతా మసూరి వెరైటీ బీపీటీలు అంటాం, వెనక సాంబా మసూరి అనేవాళ్ళు. బీపీటీలు గ్రేడ్ 1 1,740 రూపాయలు రావాలి. నాకు తెలిసి ఈ ప్రాంతంలో 1,740 గవర్నమెంట్ కొన్న దాఖలాలో 5% కంటే ఎక్కువ ఉందని నేను అనుకోవట్లా. ఇప్పుడు కనీసం 50% పైన కొంటే ఒక రైతు ఎకరానికి ఒక 35 బస్తాలు పండితే అందులో కనీసం 15 బస్తాలు 20 బస్తాలు కొన్నా, అంటే ఎగ్జాంపుల్ చెబుతున్నా, అప్పుడు 50% కొన్నట్టు లెక్క. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు నేను కూడా అన్ని ఊర్లో కనుక్కుంటుండా, ఎక్కడ పడ్డా కానీ ఏ ఊర్లో పడ్డా 10% దాటి గవర్నమెంట్ కొనలేదు. ఈ ఒడ్డునంతా కూడా, ఈ ధాన్యానంతా కూడా రైతులు మిల్లర్లకి, ప్రైవేటు వర్తకులకి అమ్మటమే. కొత్త ప్రభుత్వం అంత మెజారిటీ మీద వచ్చి రైతులకి నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు, మీకేమన్నా బాధలు ఉంటే చెప్పండి, రైతుల దగ్గర నుంచి కొనాలి, ఎక్కువ ఏమి తేమ కొంచెం అటు ఇటు ఉండో కొనాలని చెబుతున్నారు. అదే మేము చెబుతున్నాం ఇక్కడ ముఖ్యమంత్రి గారికి కానీ, ఉప ముఖ్యమంత్రి గారికి కానీ, మంత్రులకు కానీ, ఇక్కడ తెనాలి ప్రాంతంలో 1,500 దాటి ఎవరు కొంటలేదు. అసలు 1,380, 1,400 నడుస్తుందనేది మాకు వచ్చే ఇన్ఫర్మేషను. దయచేసి ఇప్పుడుకైనా 1,740కి కొనేటట్టుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని రంగంలో దించండి. కొన్న తర్వాత 48 గంటలు ఇస్తున్నారా, 2 గంటలు ఇస్తున్నారా, 5 రోజులు ఇస్తున్నారా పక్కన పెట్టండి. ఎంత కొంటున్నారో అది లెక్కేయండి. పోయిన అప్పుడు 1,740 నుంచి 1,403 బస్తాకి 300 రూపాయలు తక్కువ అమ్ముకుంటుంటే ఒక్కొక్క ఎకరానికి 35 బస్తాల చొప్పున 10,000 రూపాయలు చిల్లర నష్టం వస్తుంటే ఇంకా రైతుకి లాభం వచ్చేది అక్కడ. కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, తెనాలి మండల ప్రెసిడెంట్ కల్లపూడి బుల్లయ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, ఆలా కృష్ణ, శివకుమార్, శివనారాయణ, స్టీవెన్ బాబు, అయ్యప్ప, భీమా రమేష్, రాయప్ప, శంకర్రావు, కోటేశ్వరరావు, సుబ్బారావు, నాగూర్, కార్తీక్, వీరస్వామి, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. రైతుకి కష్టం వచ్చింది, అదేంటంటే ధాన్యం సరిగ్గా గిట్టుబాటు ధర లేదు. మరి కూటమి ప్రభుత్వం తక్షణమే రైతుకి న్యాయం చేయాలని, తగిన గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా నియోజకవర్గం అధ్యక్షులు చందు సాంబశివుడు గారు చెప్పినట్లుగానే తక్షణమే గవర్నమెంట్ కూడా ఆదేశాలు జారీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని, గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరుకుంటున్నాను. రైతుని ముందు జాగ్రత్తగా చూడండి. రైతు శ్రేయస్సే మన దేశ శ్రేయస్సు కూడా. రైతు బాగుంటే మనం బాగుంటాం. రైతు లేనినాడు మనం తిండికి దేనికి అయ్యో లక్ష్మణ అంటూ రాష్ట్రాలు దాటి కూడా, దేశాలు దాటి కూడా వెళ్లాల్సి వచ్చేస్తుంది. సోదరులారా, మిత్రులారా, ఒకటే, సంఘంలోని ధాన్యాన్ని మాత్రం మీరు ప్రభుత్వ పరంగా ప్రభుత్వ అనుచరులని ఉద్యోగస్తులను పంపించి రైతుల దగ్గర కొనవలసిందిగా కూర్చున్నాం. మార్కెట్ కండిషన్ మాత్రం 16, 17 ఉంటుంది. ఇప్పుడు దానికి అనుగుణంగానే 17 లెక్కనే తీసుకొని రైతులను ఆదుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. ఇప్పుడు చిన్న విరామం.